హరే కృష్ణ. సో అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 5వ స్కంధం 9వ అధ్యాయంలో ఉన్నాము. సో భరతుడు ఒక గొప్ప బ్రాహ్మణుడి కుటుంబంలో పుట్టాడు. ముఖ్యంగా రెండవ భార్య సంతానంగా మళ్ళీ పుట్టాడు. సో జింక జన్మలో చాలా జాగ్రత్తగా ఎక్కడ మళ్ళీ ఎటువంటి వ్యవహారాలు తలదూర్చకుండా తల్లి జింకను వదిలేసి తను పులహాశ్రమానికి చేరుకున్నాడు. సో పులహాశ్రమంలో తన శరీరం వదిలాడు, జింక శరీరం వదిలాడు. సో జింక శరీరం వదిలిన తర్వాత తనకి వెంటనే మానవ జన్మ వచ్చింది. సో మానవ జన్మలో తను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. సో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తర్వాత తన గత జన్మ గుర్తుంది కాబట్టి ఎటువంటి వ్యవహారాల్లోకి తలదూసుకోకుండా ఒక మూగవాడిగా, ఒక గుడ్డివాడుగా, ఒక ఆ, ఒక పిచ్చివాడిలాగా, అసలు ఒక మందబుద్ధి వ్యక్తి గల వ్యక్తిగా తను ఎక్కడ కానీ ఏ విషయంలో కూడా తాను ఆ, నిమగ్నం అవడానికి తాను సిద్ధపడలేదు. ఎందుకంటే ఏమాత్రం కొద్దిగా మనం ఆ తెలివైన వాడిగా మనం ప్రొజెక్ట్ చేసుకుంటే మనల్ని ముందు ముందు ఆ వివిధ బాధ్యతలు మనల్ని పెట్టేస్తారు. ఆ బాధ్యతల్లో మనం భక్తి చేసుకోలేము అని చెప్పి తను వాళ్ళ 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 ముందర ఆ విధంగా వ్యవహరించాడు. కానీ తండ్రి బాధ్యత కాబట్టి ఆ పిల్లవాడు బ్రాహ్మణుడిగా పుట్టినందుకు కనీసం కొన్ని సంస్కారాలైనా మనం నేర్పించాలి. ఎట్లాగో ఇతను గృహస్థుడిగా ఇంకా పనికిరాడు, ఎందుకంటే ఈ స్వభావంతో పెళ్లి చేస్తే ఖచ్చితంగా ఆ, వేరే కుటుంబం బాధపడుతుంది అండ్ రాబోయే తరం ఇబ్బంది పడుతుంది. సో కాబట్టి వీలైనంత వరకు తనకి ఆచమనం చేసుకోవడం, కొంచెం గాయత్రి మంత్రాన్ని నేర్పించడానికి తాను ప్రయత్నించాడు. కానీ అతను ఎక్కడ కూడా నేర్చుకోవడానికి తన ఆసక్తి చూపించలేదు. కాబట్టి అన్ని రకాలుగా విఫలమయ్యాడు. సో కాలక్రమంలో బ్రాహ్మణుడు తన తండ్రి మరణించాడు. మరణించిన తర్వాత తల్లి కూడా తండ్రితో పాటే ఆమె కూడా శరీరం వదిలేసింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మ సంరక్షణలోకి వచ్చాడు అనమాట. సో పెద్దమ్మ సంరక్షణలోకి వచ్చాడు అంటే ఇప్పుడు పెద్దమ్మ అంటే పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే భరతుడికి అన్నలు అవుతారు వాళ్ళు. సో భరతుడు ఎప్పుడైతే మందబుద్ధిగాను, తెలివి తక్కువ వాడుగాను, ఎవరికి ఏ విధంగానూ స్పందించకపోయేసరికే తనకి పేరు ఇప్పుడు జడ భరత అనే పేరు వచ్చింది. ఇప్పుడు జడ అంటే దేనికి స్పందించినవాడు. నేను ఒక వస్తువులాగా తిట్టినా, కొట్టినా, అవమానించినా, ఏం చేసినా సరే కానీ దాని ప్రతిస్పందనగా తాను ఏ విధంగానూ కూడా తాను వాళ్ళని ఏ విధంగా ప్రతిస్పందించలేదు అతను ఏ విధంగా కూడా. సో మనం జనరల్గా మనం ప్రపంచంలో అందరికీ మనం తెలివైన వాళ్ళము అంటే మనకు ఒకవేళ ఆ క్వాలిటీస్ లేకపోయినా సరే మనది ఉన్నట్టుగానే మనం అబద్ధంగానే మనం ప్లే చేయాలనుకుంటాం మనం. కానీ జడభరతుడు మాత్రం సమస్య లేదు. ఈ- మనం ఆల్రెడీ గతంలో మనకి జరిగిన ఈ అనుభవం వల్ల నేను ఎంతో కోల్పోయాను నేను. కాబట్టి ఇప్పుడు మాత్రం నేను ఈ మాయలో నేను పడకూడదు అని చెప్పి అత్యంత జాగ్రత్తగా తను అవమానాలు పడడానికే సిద్ధపడ్డాడు. తను ఎవరైనా కొట్టినా, తిట్టినా, ఎన్ని రకాలుగా వాళ్ళు ఎన్ని ఆ, 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 ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా కూడా భరతుడు మాత్రం ఎక్కడా స్పందించలే అసలు. సో అందుకనే
మనం ఎవరో అని ఒక మాట, ఎవరో చేసిన ఆ, కొన్ని మన మీద చేసిన కొన్ని ఆరోపణలు, వీటన్నిటిని పెద్దగా సీరియస్గా తీసుకొని మనం అసలైన విషయం దేనికి వచ్చామో, ఏం చేయాలి, ఏది అసలైన ముఖ్యం, మనం ఎవరిని సంతోషపెట్టడానికి వచ్చాము, ఏ ఉద్దేశంతో మనకి మానవ జన్మ వచ్చింది, అది దాంట్లో మనం సీరియస్గా లేమనుకోండి, దాని మీద అది లక్ష్యంగా మనం ఇప్పుడు ఈరోజు మనం పనిచేయటం అనుకోండి, ఏ ఒక్క చిన్న అంశమైనా సరే మన యొక్క తలరాతని, అంటే మన దశ దిశని మార్చేయగలుగుతుంది మనకి. ఇప్పుడు చూద్దాం అతనికి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మనం. సో 9 మంది అన్నలు, వాళ్ళందరికీ వేద జ్ఞానం ఉంది, కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయారు. సో వేద జ్ఞానం ఉండడం వేరు, ఆధ్యాత్మికంగా ఎదగడం వేరు. వేద జ్ఞానం అంటే ఏంటంటే ఆ మంత్రాలన్నీ రెట్టగొట్టినట్టు బట్టి కొట్టినట్టు బట్టి కొట్టడం అనమాట, మక్కికి మక్కికి దింపేయడం. దాన్ని ఆ ఏదో ప్రశ్నకి సమాధానాలు ఇస్తే, ఒక ప్రశ్నకి సమాధానాలు చెప్పేసే దాన్ని. వాళ్ళకి వేద జ్ఞానం ఉంది, కానీ దాంట్లో ఉన్న సారం అర్థం కాల. దాంట్లో ఉన్న సారం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం అంటే మనం భగవంతుడి యొక్క ప్రేమను పొందడం. భగవంతుడిని నిరంతరంగా సేవ చేసుకొని ఆయన ప్రేమని మనం పొందడం అనేది, అది ఆధ్యాత్మికత. వేద జ్ఞానం అంటే ఏంటి, ఈ పూటకి మనం ఏం చేయాలా, ఆ, ఏ పూజ చేయాలా, ఈ పూటకి మనం ఎటువంటి ఆచారాలు మనం పాటించాలా, అది బ్రాహ్మణత్వం అది. జస్ట్ వేద జ్ఞానం ఉంది. ఉదాహరణకి మనకి భాగవతంలో, సో కృష్ణుని లీలలో కృష్ణ బలరామునికి ఆకలేస్తుందని చెప్పేసి కొంతమంది గోపబాలుని పక్కనే కొంతమంది బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు. సో యజ్ఞానికి కావాల్సిన అన్ని ఆ, వస్తువులు, ఆ, ఫలహారాలు అన్ని ఎత్తిపెట్టున్నారు. సో కృష్ణ బలరాములు అడిగారు, మనకి ఆకలేస్తుంది, సో అక్కడికి వెళ్ళి బ్రాహ్మణులు పోయి అడగండి. సో వాళ్ళు మనకి ఏదైనా ఇస్తే మనకి మన ఆకలిది మనం తీర్చుకోవచ్చు అంటాడు. గోపాలందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణులు ఏమంటారు, "ఆ, ఇంకా 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 యజ్ఞం పూర్తి కాలేదు. యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ, సారీ, యజ్ఞం పూర్తవడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి. ఆ తర్వాత మీకు కావాల్సినవి మేము ఇస్తామంటాడు. యజ్ఞం కాకుండా ఓ సమర్పణం అవ్వకుండా ఎట్లా మేము ఇచ్చేది, కాబట్టి ఇవ్వమంటారు. వాళ్ళు వచ్చి తిరిగి వచ్చి చెప్తారు కృష్ణుడికి, ఇట్లా సో అండ్ సో వీళ్ళు ఇంకా యజ్ఞం గురించి, ఇంకా యజ్ఞం ఏర్పాట్లో ఉన్నారు, అది అయిపోయిన తర్వాత మనకి సార్. ఇప్పుడు కృష్ణ బలరాములు ఏం చేశారు, అయితే వెళ్ళి బ్రాహ్మణ పత్నిలు అడగండి అన్నాడు. బ్రాహ్మణులు చెప్పకుండా బ్రాహ్మణ పత్నిని ఎలా ఇస్తారు, ధర్మం కదా అది. భర్త ఆజ్ఞ లేకపోతే భార్యలు ఆ, భార్యలు ఇవ్వకూడదు కదా. ఆ, అది ఎట్లా ఉల్లంఘిస్తారు, వీళ్ళ వాళ్ళు ఎలా ఉల్లంఘించగలుగుతారు అసలు, ఎందుకంటే భర్తలే కాదన్నప్పుడు భార్యలు ఎలా చెప్తారు, లేదు లేదు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి వాళ్ళు అడగండి. వెళ్ళారు. వాళ్ళు బ్రాహ్మణ పత్రులతో చెప్పారు, కృష్ణ బలరాములు ఈ విధంగా వచ్చారు. సో వాళ్ళకి ఆకలేస్తుందంటే మీరు ఏదైనా ఫలాలు ఇస్తే మేము వెళ్ళి ఇస్తామని. వాళ్ళు ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళి ఉన్నవన్నీ ఏవైతే యజ్ఞానికే సమర్పించాల అక్కడ, ఇంకా నైవేద్యం పెట్టలేదు. కానీ వీళ్ళేం చేశారు, అన్ని తీసుకొని వచ్చి, ఓ కృష్ణుడు అడిగాడా, కృష్ణుడికి మించి ఇంకెవరు, ఎందుకంటే ఆయనే కదా ఇన్నిటికి మూలం. యజ్ఞం అంటే ఏంటి, ఆయన తృప్తిపరచడం. సో ఆయన తృప్తిపరచడం ముఖ్యం, కానీ ఈ ఆచారాలు ముఖ్యం కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోంచి తీసుకొని వెళ్ళి, బ్రాహ్మణులు ఒక పక్క చెప్తున్నా సరే, భర్తలు చెప్తున్నా సరే, వాళ్ళు పట్టించుకోకుండా తీసుకొని వెళ్ళి వాళ్ళే స్వయంగా తీసుకొని వచ్చి కృష్ణ దగ్గరకు వచ్చారు. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. వాళ్ళ దగ్గర వేద జ్ఞానం ఉంది, కానీ వాళ్ళ ఆధ్యాత్మిక ఎదగల. ఆధ్యాత్మిక ఎదగడం అంటే ఆచారాలు సంప్రదాయాలు ఉండాల్సిందే, కానీ దానికంటే ముందు ఎవరి కోసం చేస్తున్నాము, ఎవరు తృప్తిపరచడం కోసం ఇవన్నీ మనం నిర్వర్తిస్తున్నాం. ఆ వ్యక్తే వచ్చి స్వయంగా వచ్చి ఇప్పుడు నాకు కావాలి అన్నప్పుడు మొత్తం ఆయన తృప్తి కోసమే చేసేది. ఆయన ఇప్పుడు ఈ ఫలహారాలతో ఇప్పుడు ఆయన తృప్తిగా ఉంటున్నాడు అంటే, అప్పుడు పెట్టేసి ఆయన తృప్తి పడినట్టు అంటే వీళ్ళు యజ్ఞం చేసినట్టే వీళ్ళు.
వాళ్ళు కేవలం బాహ్యమైనటువంటి కొన్ని సంప్రదాయాలకి కట్టుబడి అది ఆ, అసలైనటువంటి ఆ యజ్ఞ సమర్పణ అనుకుంటున్నారు. యజ్ఞ సమర్పణ అంటే భగవంతుడి తృప్తి కోసం చేసే ఏదైనా సరే అది భగవంతుడు తృప్తిపరిచేది, ఎంత త్వరగా తృప్తిపరిచేది అయితే అది ముఖ్యం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే గనక వీళ్ళందరూ భేద జ్ఞానంలో బాగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ నాన్న నేర్పించాడు అన్ని. కానీ దీని వెనకాల అంతిమంగా ఏంటి? నేను కృష్ణుడిని అంతిమంగా నేను ఇంకో జన్మ లేకుండా చేసుకొని నేను కృష్ణుడి యొక్క ధామంకి చేరుకొని నేను శాశ్వతంగా సేవలో నేను నెలకొనాలి. ఓకే. ఇప్పుడు మనం కూడా క్వశ్చన్, ఎందుకు మనం జపం చేయాలి అన్నారు అనుకోండి, మేము జన్మమృతి జరా నుంచి బయటపడాలనుకుంటున్నాం. అది కాదు మన ఉద్దేశం. జన్మమృతి జరా జన్మమృతి జరాభా నుంచి బయటపడడానికి ఆ, జపమే చేయాల్సిన అవసరం లేదు, చాలా చేయొచ్చు. మనం చాలా విధానాలు ఉన్నాయి. ఆ, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ నేను కృష్ణుడి నామాన్ని తీసుకొని కృష్ణుడికి నైవేద్యం పెట్టడం, కృష్ణుడికి అలంకారం చేయడం అంటే ఏంటి? కృష్ణుడు అక్కడ డైరెక్ట్గా మన సేవతో తృప్తి పడుతున్నాడు అక్కడ. ఇది సారం. శాస్త్రాల యొక్క సారం ఏంటి? అంతిమంగా కృష్ణుడిని మనం తృప్తిపరచగలుగుతున్నామా లేదా, మనం వీటన్నిటికీ అతీతంగా వెళ్తున్నామా లేదా, వీటన్నిటికీ మనం అతీతంగా వెళ్తున్నామా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట. ఉదాహరణకి మనం ఒకసారి మనం భగవద్గీత సో 2వ అధ్యాయంలో 52వ శ్లోకానికి వెళ్ళామనుకోండి. సో 52వ శ్లోకానికి అని వెళితే అక్కడ మనకి ఒక ఆ, ఆ, శ్లోకం కృష్ణుడు అర్జునుడు చెప్పడం మనం గమనిస్తాం అన్నమాట. యదా తే మోహ కలిలం బుద్ధిర్ వితితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అంటే ఎప్పుడు నీ యొక్క బుద్ధి దట్టమైనటువంటి మోహారణ్యాన్ని ఎప్పుడైతే అది ఛేదించుకొని అది బయటకు వచ్చేస్తుందో, మోహారణ్యాన్ని దాటి అది బయటకు వస్తుందో, అప్పుడు వినవలసిన దాన్ని వినిన దాని గురించి మనం ఏమాత్రం ఇంకా పట్టించుకోమన్నమాట. మనం ఏమాత్రం పట్టించుకోము. వినవలసిన దాని గురించి కావచ్చు, వినిన దాని గురించి కావచ్చు, ఇంకా మనం పట్టించుకోము. అంటే అర్థం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మన కోరికలు దాటి, మోహాలు దాటి నేను కృష్ణుని తృప్తిపరచడం మాత్రమే నా యొక్క జీవితం యొక్క ఉద్దేశం అని మనకు అర్థమైపోయిందో, ఆ రోజు వేదాల్లో ఇప్పటి వరకు విన్న దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఇంకేదో వినవలసి ఉంటే దాని గురించి అసలు ఏమాత్రం మనం బేఖాతరు చేయాల్సిన అవసరం లేదు, మనకి అర్థమైపోతే. అందుకే దానికి ముందున్న శ్లోకాల్లో మనం చూస్తే మనము ఆ, నూతుల ఒక అనేక నూతులు అంటే బావుల ద్వారా మనం పొందే ప్రయోజనంలో మనం ఒక జలాశయం నుంచి మనం పొందగలిగితే అతను వేద జ్ఞానం యొక్క సారాన్ని తను తెలుసుకున్నట్టే అంటారు. అంటే వేద జ్ఞానం మనం రోజు వెళ్ళి భగవంతుడికి ఫలానా కోరికల కోసం, నా జీవితం గడవడం కోసం మనం వేదాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రక్రియలు తీసుకొని మనం చేయడం ప్రారంభించామనుకోండి, అది ఇంకా వాళ్ళు వేదాల పరంగా మంచి వాళ్ళు అంతే. కానీ దీని ఈ వేదాల మొత్తం యొక్క ఉద్దేశం వచ్చి కృష్ణుని తృప్తిపరిచి ఆయన యొక్క నేను ఆయన యొక్క అంశాన్ని అని మనం తెలిసిపెట్టుకోవడం, తద్వారా మన యొక్క ప్రక్రియలన్నీ కూడా ఆయన తృప్తిపరచడం కోసమే మనం ఇవన్నీ చేస్తున్నామనే బుద్ధి ఎరిగి మనం చేస్తున్నట్లయితే అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నట్టు. ఓకేనా? అందుకే బ్రాహ్మణ వైష్ణవ అనే తేడా వచ్చినప్పుడు బ్రాహ్మణులు వాళ్ళ వేద జ్ఞానం ప్రకారంగా వాళ్ళు అన్ని చేయవలసినటువంటి కార్యాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. పెళ్లి ఎట్లా చేయాలి, యజ్ఞాలు ఎట్లా చేయాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోనే వాళ్ళు ఆగిపోతారు అనమాట వాళ్ళు. ఓకేనా? వాళ్ళు కానీ వైష్ణవులు అంటే ఏంటి అని అంటే కృష్ణుడికి ఇష్టమైతే చేస్తారు, కృష్ణుడికి ఇష్టం లేదనుకోండి అది వేదాల్లో చెప్పినా కూడా వాళ్ళు చేయరు.
అంటే వాళ్ళు పర్సనల్ గా వ్యవహరిస్తారు అనమాట. ఇది ఎలాంటిదంటే, ఒక మన ఇంట్లో బంధువులు వస్తున్నారు అనుకోండి. బంధువులకి మనం మన ఇంటికి వచ్చినప్పుడు ఎన్నో ఫలహారాలు చేసి పెడతాం. ఓకే. అయితే ఆ ఫలహారాల్లో కొన్ని వాళ్ళకి ఇష్టమై ఉండొచ్చు, కొన్ని వాళ్ళకి పర్సనల్ గా ఇష్టం లేనివి కూడా అయి ఉండొచ్చు. ఇది ఇది బ్రాహ్మణత్వం. అందరికీ, అంటే వచ్చిన వాళ్ళకి సాంప్రదాయపరంగా నేను అన్ని వడ్డించాలి కదా అని అనుకోవడం, అది సాంప్రదాయపరంగా అది కరెక్ట్. కానీ దాంట్లో కొన్ని పర్సనల్ గా వాళ్ళకు ఉంటాయి అన్నమాట. కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని దాంట్లో ఇష్టమైనవి ఉండకపోవచ్చు. సో ఓవరాల్ గా వాళ్ళకి ఇష్టమైనది తీసుకుంటారు, ఇష్టమైనది ఎక్కువ తింటారు. మిగిలినవి ఫార్మాలిటీ కోసం మనం చేశాం కాబట్టి పెట్టుకోవాలి, కాబట్టి పెట్టుకోవాలనుకుంటారు. వైష్ణవిజం అంటే ఏంటి అని అంటే, బంధువులకి ఏది ఇష్టమో, ఓకేనా, అది మాత్రం చేసి పెట్టే చాలు. వాళ్ళ కడుపు నిండా తినడం, దీని వాళ్ళు వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి ఆ తృప్తిని వ్యక్తం చేయడం అని చూసారా? ఓకేనా. అది అటు ఆ, తీసుకున్న వ్యక్తికి, వడ్డించిన వ్యక్తికి, ఇద్దరికి అది ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు ముందు ఉన్న ఎగ్జాంపుల్లో మనం సాంప్రదాయం పరంగా వాళ్ళకి అన్నీ చేసి పెట్టామన్నాడు, మనకు ఒక బాధ, అరే ఇన్ని చేసేనే వాళ్ళు కొద్దిగానే తీసుకున్నారే. ఒక్కోసారి మనకి వాళ్ళ పట్ల ఆ, మనకు కొంచెం బాధ కూడా వేస్తుంది. అది నేను కష్టపడిన దానికైనా వీళ్ళు కనీసం ఒకటైనా టేస్ట్ చేసి ఉండొచ్చు కదా అని కూడా మనకు భావన కలగచ్చు. సో సో విధాల ప్రకారం వెళ్ళడం అంటే అన్ని చేసి పెట్టడం అన్నమాట. కానీ మనం భాగవతం ప్రకారం వెళ్ళడం అంటే, ఏది ఏది అత్యంత ఇష్టమైందో అది చేసి పూర్తి ఫలితాన్ని పొందేయడం. ఇది ఎంత కష్టపడ్డాడు, బట్ వచ్చే ఫలితం తక్కువే, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా మాత్రమే తీసుకున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నాం, చేసేది కొద్దిగానే, బట్ చేసేది వాళ్ళకి ఏం కావాలో అది చేస్తున్నాం. అది ఆధ్యాత్మిక, అది వైష్ణవత్వం. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. కాబట్టి వీళ్ళందరూ వేద జ్ఞానంలో పర్ఫెక్ట్గా ఉన్నారు, కానీ వాళ్ళకి ఆధ్యాత్మికంగా శరీరము, ఆత్మ, ఈ శరీరం నుంచి బయటికి రావాలి, దీని నుంచి బయటపడేయాల, ఈ నుంచి మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, కృష్ణుడి ప్రేమను పొందాలి, వీటికి సంబంధించినది అనమాట. కాబట్టి వీడు మందబుద్ధి వాడు, వీడికి ఎన్ని చెప్పినా వీడు వేస్ట్. మా నాన్న ఆల్రెడీ వీడికి చెప్పి 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 అయిపోయింది, కాబట్టి ఇంకా వీడిని మనం ఈ విషయంలో అతనికి ఇంకా శిక్షణ ఇవ్వడం అనేది వేస్ట్ అని చెప్పి అతన్ని వదిలేశారు. అందుకే శిక్షణ ఇవ్వడం వదిలేశారు. వదిలేసి వాళ్ళు ఏం చేశారు, ఇతరులు ఎన్ని రకాలుగా అవమానించినా వారికి స్పందించలేదు, మరి నచ్చ చెప్పడానికి ప్రయత్నించలేదు. మన జడభరతుడు, వీళ్ళేం చేశారు, వదిలేయడం కాదు, అతన్ని రోజు రకరకాలుగా హింసించేవాళ్ళు అనమాట అతన్ని. అంటూ ఉంటారు, అరే రే మూర్ఖుడా, ఆ, పనికి మాలోడు, దేనికి పనికిరాడు అని రకరకాలుగా ఆ, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడడం. కానీ ఇతను ఆ అవమానాలు ఏమీ అసలు తీసుకోవాలి, అతను స్పందించలా. లేదు లేదు, నేను అట్లాంటి వాడిని కాదు, నాకు కూడా కొన్ని తెలివితేటలు ఉన్నాయి, నేను ఇట్లా అంటారు, నచ్చ చెప్పుకోవాలా, సమర్థించుకోవాలా అసలు. వాళ్ళు అన్న మాటలన్నీ తనకు బాగా వినిపిస్తున్నాయి, వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారో, వాళ్ళు ఏ స్థాయిలో అంటున్నారో అన్నీ తెలుస్తున్నాయి అతనికి. మొహం మీద చెప్పేస్తున్నారు, మొహం మీద కొడుతున్నారు అతన్ని మాటలతో. ఆయన ఎక్కడ స్పందించట్లేదు. నెక్స్ట్, బలవంతంగా అతన్ని పనిలో పెట్టినప్పుడు ఒక పనివాడు మరి కూలివాడి వలె వారి అభిష్టం మేరకు పనిచేశాడు. సొంత తమ్ముడు, వీడికి ఏం తెలియదు, కాబట్టి వీడిని మనం ఏ విధంగానే వాడుకోవచ్చు. కాబట్టి వీడు ఎట్లాగో మన మీద ఆధారపడ్డాడు, కాబట్టి వీడికి ఊరికే తిండి పెట్టడం ఎందుకు, ఎట్లాగో ఆ, ఒక ఒక దున్నపోతులాగే ఉన్నాడు, ఎందుకంటే ఏ పని చేయట్లేదు, ఏది నేర్చుకోవట్లేదు. కానీ అతను తీసుకువచ్చి వాళ్ళ పొలాల్లో
బలవంతంగా కూలివాడిలాగా తనతో నానా రకాల చాకరీ చేయించుకునేవాళ్ళు. అయినప్పటికీ కూడా తను ఎక్కడ స్పందించట్లేదు. పైగా వాళ్ళు ఎలా కోరుకుంటున్నాడో వాళ్ళ అభిష్టం మేరకు ఇతను పనిచేస్తున్నాడు పగలు రాత్రి. అలాగే దానంతట వచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తాడు. అతడు భౌతిక స్థితికి అతీతుడు కావున ఇంద్రియ కొరకు తీసుకోడు. దానంతట అది వచ్చిన ఆహారాన్ని స్వీకరించడం అంటే అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు ఈరోజు పాచిపోయిన అన్నం పెడితే పాచిపోయిన అన్నం తింటాడు. కుళ్ళిపోయిన అన్నం పెడితే కుళ్ళిపోయిన అన్నం తింటాడు. మాడబెట్టినటువంటి ఏమైనా పెడితే అవి తింటాడు. వాళ్ళేమో బాగా తింటున్నారు, మంచి మంచిగా బ్రహ్మాండంగా వేడి వేడిగా తింటున్నారు. ఇతనికి మాత్రం వాళ్ళు వాళ్ళకి వాళ్ళ- వాళ్ళకి ఎప్పుడు పడితే ఏది తోచితే ఎలా కావాలంటే అలా పెడుతున్నారు అనమాట. ఇతను ఏంది నా దగ్గర ఇంత చాకరీ చేయించుకొని ఏంటి ఇలా పెడుతున్నారు ఏంటి అలా పెడుతున్నారు ఏంటి, అంత పెడుతున్నారు ఇంత పెడుతున్నారు, ఏమీ అడగట్లేదు. ఎందుకంటే అది ఎప్పుడో భౌతిక స్థితిగా దాటేశాడు అతను. అది ఇంద్ర తృప్తి కోసం అతను తీసుకోవట్లే. ఓకే, నా కర్మలు ఏమున్నాయో గత జన్మల్లో ఈరోజు నేను అనుభవిస్తున్నాను. పోనీ ఇక్కడ ఈ కర్మ అయిపోతుందిలే. మనం అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకొని అనవసరంగా మనం గందరగోళం చేసుకొని మన యొక్క ప్రశాంతతని ఆనందాన్ని మనం ఎందుకు కోల్పోవాలి. నిజంగా కానీ ఆలోచిస్తే ఎవ్వరు మన మనశ్శాంతిని, మన యొక్క ఆనందాన్ని ఎవరు కొట్టేయలేరు. మనమే వాళ్ళ చేతికి ఇచ్చేస్తాం అనమాట మన మనశ్శాంతిని ఆనందాన్ని. ఎందుకంటే ఎక్కడో దగ్గర వాళ్ళు అన్న మాటలు మన అహంకారం మీద పనిచేసినప్పుడు మనం తట్టుకోలేము. అందువల్ల మనం ప్రతిదానికి మనం బాధపడుతూ కష్టపడుతూ గందరగోళంగా మనకి జీవితం గడుస్తూ ఉంటుంది. కానీ ఇతనికి గత జన్మ యొక్క ఇది ఇతనికి అర్థమైంది కాబట్టి తను చేసిన పొరపాటు ఇప్పుడు చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నా సరే దేంట్లో మనం తలదూచడానికి లేదు అని వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనమాట. కాబట్టి పరిపూర్ణమైన భగవత్ చైతన్యంలో ద్వంద్వాలకు ప్రభావితుడు కాకుండా బలమైన ఎద్దు వలె కాలాలకు నిలబడ్డాడు. సో అతను భగవత్ చైతన్యంలో ఉన్నాడు కాబట్టి ఈ ద్వంద్వాలకు ప్రభావితుడు కాకుండా, ద్వంద్వాలు అంటే ఏంటి, సుఖ దుఃఖాలకి, లాభ నష్టాలు, జయపజయాలు, మానవమానాలు, ఇవేవిటికి అతను స్పందించట్లే అసలు. ఒక ఎద్దులాగా నిలబడ్డాడు. ఎద్దుకి ఏముంది, వర్షం వచ్చినా చలి వచ్చినా కొట్టినా ఎట్ట చేసినా సరే అది అలా పడుండి అలా జీవితంలో ఎవరు యజమానికి ఉపయోగపడుతూనే ఉంటుంది. అట్లాగే తను కూడా తను ఎన్ని రకాలుగా తన్ని వాళ్ళు అతనితో వ్యవహరించినా సరే తను ఒక దున్నపోతులాగా అన్నమాట. ఓకే, ఏమి దేనికి అసలు అక్కడ తను ప్రతిస్పందించట్లేదు. బాహ్యంగా మురికి పట్టిన వాడిగా కనబడుతున్నప్పటికీ అంతర్గతంగా ఆధ్యాత్మిక తేజస్సు కప్పబడి ఉన్నది, మట్టిలో మాణిక్యంలాగా. కాబట్టి కేవలం గోచి మరి నల్లటి జంధ్యం మాత్రమే కనబడుతుంది. మురికి పట్టినట్టుగా పొలాల్లో ఉండి నానా రకాల చాకిరీ చేస్తా ఉంటే ఎలా ఉంటది, మొత్తం మట్టి కొట్టుకోబోయాడు అనమాట. కానీ అంతర్గతంగా మాత్రం ఆధ్యాత్మిక తేజస్సు కప్పబడినట్లుగా అంతర్గతంగా మాత్రం పూర్తిగా తాను దివ్య చైతన్యంలో ఉన్నాడు. కానీ పైకి మాత్రం జస్ట్ శారీరకంగా చూస్తే మాత్రం బాగా మురికి బట్టి మసి కొట్టుకున్న వాడిలాగా ఉన్నాడు. బట్ లోపల ఎట్లయితే మనం చూసాం నిప్పు లోపల లోపల ఎర్రగా మండుతూ ఉంటుంది, కానీ పైన మాత్రం బూడిద కప్పుకుంటుంది. మన ఊరికే బూడిదని చెప్పి పైకి వెళ్ళి అనుకోండి, లోపల అసలు కాలుతుంది అనమాట. అంటే మట్టిలో మాణిక్యం లాగా పైనంతా మాణిక్యం అసలైన విలువైంది మట్టిలో ఉంటుంది. సో మట్టి తీస్తే మాణిక్యం బయటకు వస్తుంది. సో కేవలం తన వేషధారణ కూడా బ్రాహ్మణ్ కాబట్టి జంధ్యం ఉంది, అది కూడా నల్లగా అయిపోయింది అనమాట. జస్ట్ ఒక కౌపీనం అంటే జస్ట్ ఒక గోచి మాత్రం కట్టుకోవడం అంతే. సో బయటికి మాత్రం ఈ విధంగానే కనబడుతున్నాడు. బట్ అందుకని బయటికి ఏదైతే కనబడుతుందో దాన్ని బట్టి అందరూ అంచనా వేస్తారు.
ఇప్పుడు మనం కూడా భగవన్నామం చేస్తున్నప్పుడు ఇవన్నీ గొప్ప గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తుంటే మన గతంలో మనం ఉన్న పరిస్థితిని బట్టి మనం ఆడ మగ మన మన స్టేటస్ లేకపోతే మన యొక్క ఆ, మనకున్న హోదాని బట్టి మనకి విలువిస్తుంటారు. అంటే బయట దాన్ని బట్టి విలువిస్తారు అంతే. యాక్చువల్గా ఈయన అంతర్గతంగా చాలా దివ్య చైతన్యం ఉన్నా సరే బయటకు అందరూ ఏమన్నారు, వీడు పిచ్చోడు, వీడు మందబుద్ధి కలిగిన వాడు, వీడు పనికిరాని వాడు అనే భావనలో అందరూ ఉన్నారు. కానీ అంతర్గతంగా మాత్రం చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. అజ్ఞానులు అతన్ని బ్రహ్మబంధు అని పిలిచేవారు. అందరిచే అవమానించబడి తిరస్కరించబడిన కారణంగా తిరుగుతూనే ఉంటాడు. అందరితో ఏమన్నా బ్రహ్మబంధు అనుకున్నాడు. బ్రహ్మబంధు అంటే ఏంటి అని అంటే అంటే బ్రాహ్మణులు చెడబుట్టాడు అని అర్థం. అంటే పేరుకు మాత్రమే బ్రాహ్మణ కులంలో పుట్టాడే గాని అసలు బయట వ్యవహారాలు ఆచారాలు ఏమి పాటించట్లేనప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అనమాట. తోటి ప్రజలు అనుకుంటున్నారు వీడు బ్రహ్మబంధు. బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టాడే గాని బ్రాహ్మణ లక్షణాలే లేవు అన్న వాళ్ళని బ్రహ్మబంధు అంటారు. సో అందరూ బ్రహ్మబంధు అనుకుంటున్నారు అతన్ని. అందుకని అతన్ని నిత్యం ప్రతి ఒక్కరు అతన్ని అవమానిస్తున్నారు, తిరస్కరిస్తూ ఉండేవాళ్ళు. వీడు వాడిని నెట్టేయండి, వాడిని పక్కన పడేసేయండి, లేకపోతే నువ్వు దగ్గరికి కూడా రావద్దు, నువ్వు వెళ్తా ఉండు అని అతని మొహం మీదే తను తిరస్కరించేవాళ్ళు. ఇప్పుడు మనము ఉన్న స్థితిలో, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం ఎంత ఆందోళన పడతాం, మనం ఎన్ని రకాలుగా మనం వాటిని తలుచుకుంటూ మనం ఎంత లోపల లోపల కూలిపోతూ ఉంటాం. మనం ప్రతి దగ్గర మనం సమర్థించుకోవడానికి మనం ఎంత పోరాటం చేస్తుంటాం. మనం పోరాటం చేయలేని వాళ్ళు ఏమనుకుంటారు, ఇంక వద్దులే మనం తట్టుకోలేము, ఇంకా ఇంక మనం క్లాసులకు పోవద్దు, ఆ జపము చేయొద్దు, లేకపోతే వాళ్ళ సేవలకు పిలిస్తే సేవలకు పోవద్దు, ఎందుకంటే ఇప్పుడు ఆ సమాజం అంతా నాకు వ్యతిరేకం అయిపోయింది, నా బంధువులంతా నాకు వ్యతిరేకం అయిపోయారు, నా ఇంట్లో వాళ్ళు నన్ను రోజు ఇట్లా అట్లా అది ఇది నన్ను రోజు నన్ను వేధిస్తా ఉన్నారు, దీనికి పరిష్కారం ఏంటి అని అంటే నేను పోకపోవడమే మంచిది, నేను ఆ, ఈ వ్యవహారాల్లో నేను ఇంకా కొనసాగపోతేనే మంచిది అని చెప్పి మన ఈయన, ఎందుకంటే ఇవన్నీ కూడా మన అహంకారం మీద మనకి పనిచేస్తున్నాయి. ఇవన్నీ నిజంగా జ్ఞానం ఉంటే, నిజంగా మనకి తత్వం కానీ అర్థమయ్యి ఉంటే, మనకు వచ్చినటువంటి ఈ అదృష్టాన్ని కానీ మనం నిజంగా పరిగణలోకి మనం కానీ తీసుకుంటే, ఓకే, మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, ఏ మహా అయితే 5 సంవత్సరాలు అంటారు, తిడతారు, 10 సంవత్సరాలు తిడతారు, 15 సంవత్సరాలు తిడతారు, లేదా జీవితకాలం తిడతారు, తిట్టే బట్టి తిట్టని, అనుకుంటే అనుకోని, చేసే పైతే చేయని, మహా అయితే ఏమవుతుంది. కానీ ఇన్ని వేల జన్మల తర్వాత నాకు వచ్చిన ఈ అవకాశం నేను పోగొట్టుకోవాలనా, నాకు మళ్ళీ ఈ అవకాశం వస్తుంది అసలు, ఇది నేను మళ్ళీ ఇలాంటి స్థాయికి మళ్ళీ నేను చేరాలి అంటే మళ్ళీ నాకు వీలవుతుందా అని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సాధనని, వాళ్ళ సేవని, లేదా ఎటువంటి భక్తి కార్యక్రమాలకి వాళ్ళు దూరం అవడానికి వాళ్ళు ఇష్టపడరు. సో మనం అడ్డుకి అటువైపు ఉండొచ్చు, అడ్డుకి ఇటువైపు ఉండొచ్చు, అది మన ఇష్టం, మన చాయిస్ అది. ఓకే, అది మనకి భక్తి కార్యక్రమాలు ఉండాలి అనుకుంటే ఎప్- ఈ ఎప్పుడైనా మనం పోరాటం చేయాల్సిందే, ఎప్పటికైనా సరే. ఎందుకంటే కళ్ళ మీద ఆచార్యులకే తప్పలు అయ్యాయండి. మనమే కొత్తగా, మనం మాత్రమే ఇప్పుడు ఏం ఫేస్ చేయట్లేదు ఇవన్నీ. అనాది కాలం నుంచి భక్తిలో ఉండేవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి పోరాటం ఉంది. లేదా ఇంకొక చాయిస్ ఉంది, ఇటువైపు వచ్చామనుకో, నాకు ఇవన్నీ మన వల్ల కాదు, మనం వదిలేస్తాం, కానీ ఆ తర్వాత నా లైఫ్ ఇట్ అయిపోయింది, నా కర్మ ఇటు కాలింది, ఇట్లా అయిపోయింది, నేను ఇట్లా చేసేసుకున్నాను అని ఆ రోజు మనం ఎవరిని మనం చేయడానికి లేదు.
ఈ రోజైనా రేపు నిర్ణయనా నాదే చాయిస్. నాదే. నేనే బాధ్యుణ్ణి, నేనే బాధ్యత తీసుకోవాల్సింది. ఇటు పోయినా అటు పోయినా పర్యావాసాలు ఏదొచ్చినా సరే దానికి నేనే కారణం. నేను తీసుకున్న నిర్ణయే కారణం. ఇప్పుడు త్వరగా బయటపడాలన్నా మందే చాయిస్, నిదానంగా పోదామా మందే చాయిస్. ఎప్పుడైనా సరే మనకి రాబోయే, ఎందుకనంటే అందుకే మనమే ఎందుకు కర్మలు అనుభవించాలి అని అంటే మనమే నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి. కాబట్టి బయటికి మురికివాడుగా ఉన్నాడు, లోపలేమో అంతర్గతంగా చాలా అదే తెలివితేటలతో పనిచేస్తున్నాడు. కృష్ణుడితో ఉన్న సంబంధంలో అందరూ బయటకు అలా కనబడుతున్నారు కాబట్టి అందరూ అతను అవమానిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, బ్రహ్మబంధు అని పిలుస్తున్నారు. అందుకని అతను ఒక దగ్గర ఉండేవాడు కాదు, తిరుగుతూనే ఉండేవాడు. ఆహారం కోసమే పనిచేస్తున్నాడేమో అని గ్రహించిన తన అన్నలు వ్యవసాయ కూలీ పనులు చేయించుకొని పాచిన మరియు మాడిన ఆహారాన్ని పెట్టేవారు. వాటిని అమృతం వలె స్వీకరించేవాడు. సిం- సో నా కర్మకి ఇంతేనేమో, ఈ పూటకి ఇంతేనేమో, ఈ సంవత్సరానికి ఇంతేనేమో, లేదా జీవితకాలం ఇంక ఇంతేనేమో, ఏం పర్వాలే, ఒక్క జీవితం మీద పోతే పోయింది. దీనికోసం నేను మళ్ళీ అనవసరంగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాదోపాదాలు పెట్టుకొని వాళ్ళని రకరకాలుగా వాళ్ళు వాళ్ళు నన్ను ఇంకా ఈ భౌతిక వ్యవహారాలు నన్ను పెట్టి నాకు ఒక గౌరవం ఇచ్చి నన్ను ఏదో ఒక సమర్థుడిగా వాళ్ళు పరిగణించి అవన్నీ నాకు అవసరం లేదు. నాకు నాకు ఇదే బాగుంది. నాకు పెట్టినా పర్వాలేదు. ఈ ఎట్లా వాళ్ళు ఎలా నన్ను ట్రీట్ చేసినప్పుడు నాకేం ఇబ్బంది ఏం లేదు. నాకు ఇది హ్యాపీగా ఉంది. వాటిని అమృతం వలె స్వీకరించేవాడు. ఇలా ఉన్నప్పుడు ఒక కొ- కొంతమంది దుండగులు, ఆ దుండగు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడికి సంతానం లేదు. ఆ నాయకుడికి సంతానం లేదు. మన సంతానం కావాలనుకొని తను ఇట్లానే ఒక బ్రాహ్మణుడు పట్టుకున్నారు. ఆ బ్రాహ్మణుడు శాస్త్రాల ప్రకారంగా ఒక పరిష్కారం ఇచ్చాడు. ఏం పరిష్కారం ఇచ్చాడు అని అంటే, నువ్వు భద్రకాళికి ఒక నరబలిగా నిచ్చావంటే నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు. ఇది ఒక సన్నివేశం స్టార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ జడభరతుడు జడభరతుడి స్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ తండ్రి పాపం ఎంతో కొంత తనకి కొంత తన మీద జాలి చూపిస్తూ తనకు కొంచెం రక్షణగా ఉన్నాడు. బట్ తర్వాత తండ్రే పోయాడు, తల్లి పోయింది. ఇప్పుడు అన్నల యొక్క సంరక్షణకి వెళ్ళిన తర్వాత పరిస్థితి దారుణం అయిపోయింది. ప్రతి పూట అవమానం, ఆహారంలో కలుషితం, ఎన్ని రకాలుగా తనని అవమానించాలో ప్రజలు, సొంత అన్నలు, సమాజం మొత్తం వీడొక బ్రహ్మబంధు అని అతని మీద ముద్ర వేసి అతను నానా రకాలు పెట్టాడు, నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఈ దుండగల నాయకుడు సంతానం కోసం భద్రకాళికి నరబలి ఇవ్వాలని సిద్ధపడ్డాడు. అయితే ఆ సందర్భంలో బలికి కావాల్సిన ఒక నరుడు వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు ఒక నరుడిని మనం బలిచాలని చెప్పేసి ఆ నరుడిని వాళ్ళు తీసుకొస్తున్నారు అనమాట భద్రకాళి దగ్గరికి. సో అండ్ సో రోజు, సో అండ్ సో టైంలో మనం బలి ఇవ్వాలని. అయితే అదే అదే సమయంలో ఈ వ్యక్తి ఏ నరుడిని అయితే బలి ఇవ్వాలనుకున్నాడో ఆ నరుడు తప్పించుకున్నాడు. వాళ్ళని ఆ, వాళ్ళు నిద్రపోయేటప్పుడు లేకపోతే వాళ్ళు ఇంకేదైనా పనిలో నిమగ్నమైనప్పుడు టక్కని ఇతను చేశాడు, ఆ నుంచి తప్పించేసుకున్నాడు. అప్పుడు
ఎట్ట తప్పించుకున్నాడు, ఎక్కడ పోయి తప్పించుకున్నాడు అని పోయి వెతుక్కొని రావాలి, తీసుకురావాలని చెప్పేసి మిగతా దుండగులు అంటే ఆ నాయకుడికి అనుచరులు అందరూ కూడా వెతకడానికి వెళ్ళారనమాట. ఎందుకంటే భద్రకాళి విషయం ఎట్లా అంటే సో టైంలో సో వ్యక్తిని ఆ, లేకపోతే సో ముహూర్తానికి నేను బలిస్తాను అని అంటే అది బలి ఇవ్వకపోతే వీళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. దేవతల దగ్గరకు వచ్చేసరికి ఇచ్చిన మాట కట్టుబడాలి. మనం ప్రామిస్ చేసిన అంటే మనం ప్రమాణం చేసి మనం చెప్పాం కదా, దేవతకి మనం మాటిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. లేకపోతే దేవతలు మన మీద కక్ష కడతారు. దేవతలు మన పైన కక్ష కడతారు అనమాట. సో వీళ్ళు తప్పించుకున్న తప్పించుకొని వెళ్ళిపోయిన వాడిని ఏదో ఒక విధంగా పట్టుకురావాలి. ఎందుకంటే ఆ టైంలో పట్టుకొని వచ్చి ఆ కార్యం జరిపించాల్సిందే. లేకపోతే భద్రకాళి ఆమె ఆ టైంకి ఆ బలి ఇవ్వకపోతే భద్రకాళి వచ్చి వీళ్ళని బలిస్తుంది అప్పుడు తర్వాత. మనం చూడొచ్చు చాలా సన్నివేశాల్లో మనం భాగవతంలో కూడా, ఎస్పెషల్ గోవర్ధన్ లీల. సో ప్రతి సంవత్సరం వీళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేస్తూ ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం కృష్ణుడు మాటిన వాళ్ళు యజ్ఞం చేయలేదు. వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, కక్ష తీర్చుకోవడం ప్రారంభించాడు. కానీ భగవంతుడు అర్థం చేసుకుంటాడు, కృష్ణుడు అర్థం చేసుకుంటాడు. ఈసారి చేయాలనుకున్నాను ఆయన కానీ చేయలేకపోయాను, నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చేస్తాను అని అనుకున్నాం అనుకోండి, భగవంతుడికి లోపల బయట అన్ని తెలుసు కాబట్టి ఆయన అస్సలు దాని గురించి పట్టించుకోకుండా ఆ, సరేలే అన్న, నీకు ఎప్పుడైనా ఇప్పుడు టైం ఉన్నప్పుడు ఇప్పుడు నీకు అవకాశం ఉండి నువ్వు అప్పుడే చేయలే అనే అనే అనేటువంటి ఒక భావంలో ఒక తండ్రి లాగా కృష్ణుడు ఉంటాడు అనమాట. కానీ దేవతలు అట్లా కాదు, 100% చేసే తీరాలి ఆ టైం లోపల, లేకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనమాట. అందుకే వీళ్ళు ఇంకా వాడిని పట్టుకొని రావాలి, తప్పించుకున్నాడు కదా వాడిని పట్టుకొని రావాలి అని చెప్పేసి వాళ్ళు వెతికారు. అయితే ఎంత ఎక్కడికి పోయినా సరే ఎవరు దొరకపోయేసరికి వ్యవసాయ క్షేత్రంలో భరతుడు అక్కడ ఆ, కాపలా కాస్తూ కనిపించాడు అనమాట. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు, నరబలికి తెచ్చుకున్న నరుడు వెళ్ళిపోయాడు. కానీ ఆ టైంకి నరబలి జరగాల్సిందే. ఇప్పుడు వాళ్ళకి ఎవరు కనిపించాడు, జడభరతుడు కనిపించాడు అక్కడ. ఆ పొలాల్లో కూర్చొని కాపలా కాస్తూ కనిపించాడు. చూడడానికి బాగా ఆ, బయటికి చాలా ఆ, ఆ, మురికి బట్టి ఈ విధంగా నిస్సహాయ స్థితిలో ఎవరు లేడు కదా, కాబట్టి మనం తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే తన్ని కాపాడేవాళ్ళు తన చుట్టూ తనకి రక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అదే దుండగులుగా మనకు మనం చాలా మంది ఉన్నాం. ఇంకా టైం కూడా దగ్గరికి వచ్చేస్తుంది, బలిచ్చే టైం కూడా. ఓకే. సో ఈ లోపల మనం ఈ వ్యక్తిని తీసుకెళ్ళి మనం బలిచ్చేద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. చూశారు, మనిషిని చూశారు. నరబలికి తగిన లక్షణాలు కలిగిన భరతుడిని బంధించి కాళికామాత గుడికి తీసుకొచ్చారు. నిజంగా బలిచ్చే దేనికైనా సరే దాంట్లో ఎటువంటి శారీరక లోపం ఉండకూడదు, దానికైనా గాయం అయి ఉండకూడదు. అలాగే అది అవిటితనంతో ఉండకూడదు. బాగా సౌష్టంగా ఉండాలి. అన్ని రకాలుగా ఆ, ఆ, బలికి అనుకూలంగా ఏవైతే కొన్ని కొన్ని ఆ, దాన్ని లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ చూసుకున్నారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి వెంటనే తను ఏం చేశారు, కాళికామాత గుడికి తీసుకొచ్చారు. ఓకే. సో బలి ఇవ్వడానికి ముందు తగిన ఆచారాలన్నీ పాటించారు. ఆయన స్నానం చేయించడం కావచ్చు, ఇంకేవైతే ఉన్నాయో అన్ని దాన్ని శుభ్రంగా తుడవడం, దానికి బొట్లు పెట్టడం, ఆ, రకరకాలుగా అన్నిటినీ ఆచారాలు మంత్రాలు యంత్రాలు అన్నీ అన్నమాట. అలాగే బలిచ్చే ముందర కడుపు నిండా ఆహారం పెడతారు. సో వీళ్ళు వీళ్ళ ఏర్పాటుల్లో ఎక్కడ లోపం లేకుండా ప్రతి అంశాన్ని వీళ్ళు
సంప్రదాయం ప్రకారం ఆచార ప్రకారం నిర్వర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే అలా ఇవన్నీ ఇవన్నీ భర్తడు తెలుస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రతి అంశంతో తెలుస్తా ఉంది. ఆ, మాట్లాడుకుంటారు కదా, మొత్తానికి వీడు దొరికాడు రా మనకి, వాడు ఎట్టో తప్పించుకున్నాడు, టైంకి వీడు దొరికాడు, ఆ, వీడికి మనం సో మనం ఇవన్నీ మనం అన్ని కడగాలి దేనికోసం, మన అమ్మవారికి బలి ఇవ్వాలి కదా, టైం అయిపోతా ఉంది, అమ్మవారికి అన్ని ఏర్పాట్లు చేసే లోపల మనం ఇవన్నీ బదులు వినిపిస్తున్నాయి. అంటే తన్ని చంపడానికి వీళ్ళని రెడీ చేస్తున్నారు అని తెలిసినా కూడా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదు. చూడండి. ప్రపంచమంతా అతన్ని ఎన్ని రకాలుగా తన్ని హింసిస్తుంటే, ఒక్కొక్క స్థాయిలో సొంత వాళ్ళు అయిన వాళ్ళు, పరాయి వాళ్ళు, సామాజికంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మొత్తం అతన్ని ఒక పక్క అతని బ్రహ్మబంధు అని చెప్పేసి అతన్ని నానా రకాలుగా దూషణలు ఆడుతూ ఉంటే, సొంత అన్నవాళ్ళు ఈ పనుల్లో తన్ని ఒక ఎద్దులాగా, ఒక దున్నపోతులాగా అతను వాడుతుంటే, మరి వాడుతున్నందుకు సరిగ్గా ఆహారమైనా పెడుతున్నారా? అది కూడా లేదు. ఎక్కడ అసలు ప్రతిఘటించలేదు. దొరికిన దాంతో ఏదో ఒక విధంగా తన ఫోకస్ కృష్ణుడి నుంచి తప్పకూడదు, తన సాధన నుంచి ఇంకా ఏమాత్రం పక్కకు జరగకూడదు అన్న ఒకటే లక్ష్యంతో, ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి నేను బయటపడాలి, ఇక్కడి నుంచి ఏడు నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలి, ఏమైనా కానీ ఎవరు నన్ను ఏమైనా చేయనియండి. మనము ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ యొక్క ఆ, మన్ననల కోసం, వాళ్ళ యొక్క ఆ, వాళ్ళు పొగిడే కొన్ని ఆ, వాళ్ళ గుండెల్లో మనకు స్థానం కోసం మనం బతిమలేదానికి మనం సిద్ధంగా ఉంటే, ఇక్కడ అతను వాళ్ళ గుండెలో వాళ్ళు ఏమని అనుకొని నన్ను, వాళ్ళు ఏ విధంగా నన్ను తలుచుకొని నన్ను ఏ స్థాయిలో వాళ్ళు నన్ను పరిగణించని, నాకు భక్తే కావాలి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి అస్సలు అమ్మవారు బలిపీఠానికి రెడీగా ఉన్నాడు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏ కత్తితో మనం నరకాలి, దీన్ని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఇచ్చే ముందర మనం ఏమేమి ఆచరణ అందుకు అన్నీ తెలుస్తున్నాయి మొత్తం కూడా. నన్ను వీళ్ళు చంపడానికి వెళ్తున్నారు అని తీసుకెళ్తున్నారు. అంటే లోపల నా భయం గాని, బెరుకు గాని, ఆందోళన గాని, మరి దేనికి అతను స్పందించట్లేదు. వాళ్ళ ఆహారం పెట్టారా, బాగా తింటున్నాడు, బాగా తిన్నాడు. బలిపీఠం మరి ఇంకా రా, అంత అయిపోయింది, బాగుంది, అన్ని టైం ప్రకారంగా అన్నిటినీ పాటించేశాము, ఇప్పుడు మనం తీసుకొని వెళ్ళి బలిపీఠం ముందు తీసుకెళ్తున్నారు. చేతిలో కత్తి ఉంది, కత్తి నూరుతున్నారు, కత్తితో సిద్ధంగా ఉన్నారు, తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు అతనికి నిజంగా పిచ్చోడయ్యి తనకి ఆ లోకం తీరు తెన్నులు తెలియలేదనుకోండి, ఓకే. లేదా ఒక చిన్న పిల్లవాడు అనుకోండి, అతనికి ఏం తెలియదు పాపం, వెంటనే చేయొచ్చు. లైక్ ఉదాహరణకి ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, కసాయివాడు తన ముందరే ఒక 10 గొర్రెలు ఉంటాయి, ఈ రోజు మార్కెట్లో మనం ఈ 10 గొర్రెలు మనం బలి ఇవ్వాలి.
ముందు గొర్రెని ముందు కట్ చేస్తుంటే వెనకాల ఉన్న గొర్రె నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే గొర్రెకి, రే నా ముందున్న గొర్రె దానికి బలిస్తున్నాడు, నెక్స్ట్ నెక్స్ట్ నాదే కదా టర్న్ అని నాకు తెలియదు. అదేదో అబ్బా నాకు దొరికిన గడ్డితో అది హ్యాపీగా ఉంటుంది, కానీ నెక్స్ట్ నాదే కదా అని ఆయన అది తెలియదు. సో అట్లా ఆ స్థితిలో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. అంటే వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి బాధ అనేది కష్టం అనేది వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ జడభరతుడికి ప్రతి మాట తనకు తెలుస్తా ఉంది అక్కడ. ఇతను ఎక్కడ భయపడలేదు. అమ్మమ్మ నన్ను తీసుకెళ్తున్నారు, నన్ను తీసుకుపోకండి, నన్ను తీసుకోవద్దండి, నేను బయటపడాలి, నేను నేను ఆ, నేను ఈ పని చేసుకోవాలి, ఆ పని చేసుకోవాలి, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. ఎవరికైనా సరే ప్రాణం అంటే కొంచెం ఎక్కడో దగ్గర మనకు కొద్దిగా మనకు కొంచెం తీపి ఉంటది కదా మనకి. ఎక్కడో దగ్గర ఎక్కడో మనకి ఆశ ఉంటది కదా. మనం బెడ్ మీద మనకి అన్ని రకాలుగా మన లోపల మనకి సెలైన్లు పెట్టున్నా సరే, మనం ఆహారం తిన్నట్టు మాత్రలు తింటున్నా కూడా మనకి ఇంకా బతకాలని ఆశ ఉంటుంది ఏదో ఒక విధంగా. కానీ ఇక్కడ ఎదురుగానే తనకి ఎదురుగానే అన్ని మాట్లాడుతున్నారు, అన్ని జరుగుతున్నాయి కళ్ళ ముందర, కనబడుతున్నాయి వినబడుతున్నాయి అన్ని. కానీ అలా తీసుకెళ్లారు, ఇతను అలా అతను కూడా అలాగే వెళ్ళిపోతున్నాడు అంతే. ఆ తర్వాత పూజారులు పూజారులు మంత్రాలు పఠిస్తూ కత్తి తీశాడు. ఓకేనా. అమ్మవారిని తృప్తిపరచడానికి ఖడ్గం ఎత్తి బలివ్వడానికి సిద్ధపడ్డాడు. సో ఆల్మోస్ట్, సో టైము ముహూర్తం అంతా వచ్చేసింది. సరైన టైంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సో తీసుకొని వచ్చి బలిపీఠ మీద కూర్చోబెట్టారు. ఇంక కత్తి ఎత్తాడు. సో కత్తి ఎత్తి ఇంకా ఓన్లీ కింద పడిపోతుంది, ఇంకా మళ్ళీ ఇంకా డైరెక్ట్గా ఇంకా మెడ మీద పడుతుంది అనమాట ఇంకా. సో ఆ టైంలో, సో సో ఏం జరుగుతుంది, సో కాళికా మాత ఎలా స్పందిస్తుంది ఇప్పుడు, తర్వాత ఈ అసలు ఎటువంటి పరిణామాలు నెక్స్ట్ చోటు చేసుకుంటాయి. ఓకేనా. సో ఇవన్నీ మనం రేపు చూస్తాము. ఓకే. సో మన జడ మన భరతుడి యొక్క తీసుకుంటే ఒక అవకాశాన్ని తాను కోల్పోయాడు. ఆ అవకాశం కోల్పోయానే అనే విషయం తనకి పదే పదే తనకు చాలా బాధేస్తా ఉంది. పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఈసారి మళ్ళీ మనం ఈ అవకాశాన్ని మనం ఆ, ఈ అవకాశాన్ని ఇంక మనం వదులుకోకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో జింక జన్మలో కావచ్చు, ఇప్పుడు ఉన్నట్టు మళ్ళీ తను జడభరతుడిగా తను మళ్ళీ ఆ, జీవిస్తున్నప్పుడు బాహ్యమైన కారణాలకి ఇది ఎక్కడ కూడా తాను దేనికి అతను స్పందించలేదు. చివరికి తన చావు తన కళ్ళ ముందర తన మీద కత్తి మెడ మీద పడుతున్నప్పటికి కూడా తన కనీసం మెడనిట్టు కూడా తీయట్లేదు. దీని అంటారు సరెండర్ అని, దీని అంటారు శరణాగతి అని. ఈ శరణాగతి అంటే ఏంటి? శరణాగతి అంటే మనం చాలా సులభంగా మనం పదాలు వాడేస్తుంటాం మనం, శరణాగతి పొందాలి అని. సో శరణాగతి పొందడం అంటే, సో కృష్ణుడి కోసం చంపబడాలి అనుకుంటే చంపబడడానికి సిద్ధంగా ఉండడం, చంపాలి అనుకుంటే చంపడం, చంపాలి అనుకుంటే చంపాలా. లేదు లేదు కృష్ణ అనుకో, లేదు నువ్వు చచ్చిపోవడమే మంచి అనుకుంటావు, ఓకే నేను చచ్చిపోతాను. నాకు ఇంకేది గుర్తు లేకపోవడం, నాకు ఇంకేది నేను గుర్తు తెచ్చుకోవలేదు, నేను ఇంకేది నేను దేని గురించి నేను ఇంకా ఆలోచించను. ఆఫ్ కోర్స్ ఇది
ఈ స్థితి మనకు కావాలి అని అంటే మనం కృష్ణుడి మీద మనకి నమ్మకం పెరగాలి. కృష్ణుడి మీద మన నమ్మకం పెరగాలంటే సాధన, మన శ్రవణం, ఎస్పెషల్గా మన సేవ, ఈ మూడు జరగాలి. ఎందుకంటే నమ్మకం పెరిగితేనే సరెండర్ వస్తుంది. నమ్మకం ఎంత పెరిగితే అంత మనం ఆ కృష్ణుడి మీద ఆధారపడుతూ మనం ఏదైనా కృష్ణుడికి వదిలేస్తాం మనం. అప్పటి వరకు మనం ఈ భూ ప్రపంచంలో లేకపోతే మనం ప్రయాణిస్తూనే ఉండాల్సిందే. ఇప్పుడు కంప్లీట్ గా సరెండర్ అయిపోయాడు. ఏమైనా కానీ ఎవరిని ఎన్నెన్ని అనుకొని నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఓకే. సో నేను మాత్రం కృష్ణుని వదిలే ప్రసక్తే లేదు. ఆయన స్మరణ వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని జరిగినా సరే. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహన ఏకేహన ఆ, ఆ, ఏకేన కురునందన. ఒకటే లక్ష్యం. ఇంకా వేరే వేరే ఇంకా వేరే ఆలోచన, వేరే ఉద్దేశం, వేరే లక్ష్యం అని లేనే లేదు ఇంక ఇక్కడ. సో సో రేపు మనం ఆ సమయంలో కాళికామాత, ఆ, జడభరతుడు, దుండగలు, సో వీళ్ళ మధ్య జరిగేటువంటి అనేక సంఘటనలు, పరిణామాలు, సో అవన్నీ మనం చూస్తాం. అంటే దేవతలు ఎట్లా దీన్ని తీసుకుంటారు. ఒక కృష్ణ భక్తుడిని బలిస్తుంటే, ఒక కృష్ణ భక్తుడికి అన్యాయం జరుగుతుంటే వాస్తవానికి వీళ్ళందరూ కూడా అమ్మవారి భక్తులు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళకి అమ్మవారి మీద నమ్మకం ఉంది. అంటే అమ్మవారికి బలిస్తే అమ్మవారు వాళ్ళకి వాళ్ళని అనుగ్రహించి వాళ్ళకి కావాల్సిన సంతానం ఇస్తుందనే నమ్మకం, విపరీతమైన నమ్మకం వీళ్ళకి ఎవరి మీద ఉంది? అమ్మవారి మీద ఉంది. వీళ్ళ అమ్మవారి ఉపాసకులు వీళ్ళంతా. కాబట్టి అమ్మవారు కోరుకున్నట్టుగా అమ్మవారిని తృప్తిపరచడానికి వాళ్ళు ఒక నరబలి ఇస్తున్నారు. అంటే వీళ్ళు అమ్మవారి భక్తులు, కానీ జడభరతుడు కృష్ణ భక్తుడు. సో అమ్మవారి భక్తులు ఏం చేస్తున్నారు? కృష్ణ భక్తుడిని చంపుతున్నారు. దానికి అమ్మవారు ఏమి స్పందిస్తారు? అమ్మవారు ఇప్పుడు ఎటువంటి ఆ, ఆమె ఇప్పుడు ఎటువంటి కార్యం చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ చూస్తూ. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒకప్పుడు నేను ఈ అమ్మవారి భక్తుడు అని పలానా శివుడి భక్తుడిని, ఒకప్పుడు నేను సో ఈ ఈ దేవతలకు సంబంధించిన నేను భక్తుడిని, ఇప్పుడు నేను కృష్ణ భక్తునిగాని అయితే అప్పుడు వీళ్ళందరూ కోపడరా? వీళ్ళందరూ నా మీద కక్ష కట్టరా? వీళ్ళు ఆ ఇప్పటి వరకు నా దగ్గర ఉండి నన్ను నమ్మి ఇప్పుడు నువ్వు కృష్ణ భక్తుడు అయితే వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఇబ్బంది పెట్టరా? వీళ్ళందరూ వచ్చి నన్ను కష్టపెట్టరా? వీళ్ళని శపించరా వీళ్ళన్ను అని మనం భయంతో చాలా సందర్భాలు అడుగుతుంటాం అన్నమాట. మేము మేము హరే కృష్ణ మంత్రం చేసుకుంటాం కానీ ఆ, ఇది కూడా మేము చేయొచ్చా? ఇది చేసుకోవచ్చా? ఈ మేము రోజు అమ్మవారిని మేము సో లలిత సహస్రనామం చేస్తాము, మేము శివస్తోత్రం చేసుకుంటాము, లేదా మేము హనుమాన్ చాలీసా చేసుకుంటాము అంటారు. సో ఆవిడన్నిటికీ రేపు మనకు సమాధానం దొరుకుతుంది. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. ताई गौर प्रेम.